సార్ వైజాగ్ వచ్చేసింది. బ్రదర్ నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. కంగ్రాట్స్. వెళదాం. అయ్యో నా బ్యాగ్ కనిపించలేదు. అయ్యో నా బ్యాగ్ కనిపించలేదు. అయ్యో నా బ్యాగ్ కనిపించలేదు. అందరి కనిపించలేదు. సార్ ఏం సార్ అంత ఈజీగా తీసుకుంటారు? లగేజ్ కనిపించలేదు సార్. ఏం చేయమంటారు చెప్పండి. అయితే మీరు వచ్చి కంప్లైంట్ రాసి ఇవ్వండి. పదండి అయితే పదండి. ఇవ్వండి. హలో సార్, మీ సూట్ కేసు పోయిందిగా, రండి స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇద్దాం. ఎవడ్రా వాడు? మన హోటల్ ముందు నిద్రపోతున్నాడు. లేపరావండి. ఎవరైనా ఇక్కడ ఉన్నాయింది? ఎవరు? అది నేను అడగాలి. ఇది నా హోటల్. లేవరా. నమస్కారం సార్. ఏంటి ఎక్కడ సౌండ్ వస్తుంది? ఎవరా వీడు? గారు ఎవరా నేను కట్టేసింది? రాత్రి పడుకోవడానికి చోట్లేక ఇక్కడికి వచ్చి పడుకున్నాను. మధ్యలో ఏదో శబ్దం అయితే లేచి చూశాను. ఇతను షాప్ ఓపెన్ చేసి దొంగతనం చేస్తున్నాడు. ఏంటని అడిగితే సమాధానం చెప్పలేదు. అందుకే పట్టుకొని కట్టేశాను. వారంబోకు, ఇన్నాళ్ళుగా దొంగతనం చేస్తున్నారు నువ్వేనా? సార్ ఒట్టి తాళం ఇచ్చి దొంగతనం చేయమంది మీ బామ్మర్తే. నేను ఒట్టి ప్లగ్గే, మీ బామ్మర్తే స్విచ్. కానీ షాక్ కొట్టింది నాకు. ఇంకా నిల్చున్నావేంట్రా? చంపేస్తాను. పోరా బయటికి. ఇక ఇక్కడ నీకు పని లేదు. పోరా. రాత్రి కుక్క పిల్లలు మంచులో తడుస్తూ కనిపించాయి. నాకెందుకో జాలేసింది. అందుకే షర్ట్ విప్పి కప్పాను. వెళ్ళొస్తాను సార్. బాబు ఒక్క నిమిషం. ఎవరు నువ్వు? నీ గురించి ఏమీ చెప్పకుండా వెళ్తున్నావే? చెప్పుకునేంత గొప్పవాణ్ణేమీ కాను సార్. నా పేరు బాల. సొంత ఊరు కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూరు. ఎంఏ వరకు చదువుకున్నాను. వయసుడిగిన అమ్మా నాన్న, పెళ్లికి ఎదిగిన 2 చెల్లెళ్ళు ఉన్నారు. సరైన ఆదాయం లేని కుటుంబం. నేను ఒక్కడిని సంపాదించి మా కుటుంబాన్ని కాపాడాలి. అందుకే ఉద్యోగం వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను. నా టైం సరిలేక సర్టిఫికెట్స్, బ్యాగు అన్నీ ట్రైన్లో పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు సొంతం అంటూ ఉన్నవి నేను వేసుకున్న నీ డ్రెస్సు, ఇక పడుకోబోయే ప్లాట్ఫామే సార్. నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నాతో రా వెళ్దాం. బాబు రా బాబు. బాలా దొరికిపోయావా? ఆ చిన్నపిల్ల పేరు కూడా బాలాని. రా బాబు. బాలా, మా అమ్మాయి శివ. తను తెలుసు నాన్న, షాపుకి ఫోన్ చేశాను. మామయ్య దొంగతనం గురించి మురళి అంతా చెప్పేశాడు. థ్యాంక్స్ అన్నయ్య. నేను అక్కడే చెప్పేశాను. నేను అందుకు చెప్పలేదు నాన్న. నేను కష్టపడి ముగ్గులు వేస్తాను, మరునిమిషమే దాన్ని అందరూ తొక్కి పాడు చేస్తారు. ఫస్ట్ టైం మీరొక్కరే దాన్ని తొక్కి పాడు చేయకుండా లోపలికి వచ్చారు. సరే సరే, నువ్వు పైకి వెళ్ళి అశోక్. అలాగే నాన్న. రా బాబు. 4 ఏళ్లలో అడుక్కుని తినచ్చు. నువ్వా? నేను కాదు, నువ్వేరా. నా జాతకం అలాంటిది, నన్నేం చేయమంటావు? నువ్వు ఇక బాగుపడవు. రాబాలా. నమస్కారం సార్. పట్టించాను సంకల గుద్దుకోకు బ్రదర్. నువ్వు ఓ రోజు పట్టుబడిపోతావు. సారు సార్, వారం రోజులైతే ఇతను ఇక్కడ ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయ్యయ్యో ఒప్పుకునేలా ఉన్నాడే. ఎందుకైనా మంచిది, మా వాళ్ళని కూడా ఓ మాట అడుగుతాను.
సత్య మనం వద్దన్నామంటే అశోక్ ఓకే అంటాడు, మనం ఓకే అంటే ఖచ్చితంగా వద్దంటాడు. వస్తున్నాడు వస్తున్నాడు ఆపే. అశోక్ ఆలోచించకు, పాపం ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మాకోకే. మీకు ఓకే అయితే నాకు డబుల్ ఓకేరా. ఏంటి వీడు ఇలా రూట్ మార్చాడు? చూడడానికి డీసెంట్ గా ఉన్నాడు కదా, నాకెందుకు బాగా నచ్చాడు. ఒరేయ్, నేను చెప్పాను కదా మీకు అంత అదృష్టం లేదని. నిన్ను రే ఆ మంజు నీకా నాకా అని తర్వాత ఆలోచన తెలుసుకుందాం. సరే. ముందు ఓ వారం రోజులు వీడిని అబ్జర్వ్ చేద్దాం. రండ్రా. వీడు అంజీ, సత్య. హాయ్. క్యాటరింగ్ హలో పూర్తి చేసి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు. మీరుండే ఈ వారం రోజుల్లో మా ఫ్రెండ్షిప్ కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఖచ్చితంగా రాదు సార్. మీకు కూడా నేను ఉద్యోగం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ప్రాబ్లం ఏమి ఉండదు. నేను బయలుదేరుతాను, టైం అయింది. నేను చూసుకుంటాం కానీ నువ్వు బయలుదేరు రా. సార్, ఆ? ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. ఏంటి బాబు ఇది? సార్, మీకు నచ్చిన వాళ్ళ గురించి కాస్త చెప్పగలరా? నాకు మాత్రమే కాదు, మా కుటుంబంలో అందరికీ నచ్చింది ఎవరంటే నా చెల్లెలు మంజునే. ఇప్పుడు ఏమంటావు? ఇదంతా నా వల్లే కదూ. మీరైనా నాకు నచ్చింది మా అన్నయ్యలే అని చెప్పకుండా వేరే ఏ విషయమైనా చెప్తారా? అలాగా. బాల అంటే ఇష్టం. వాళ్ళ అన్న కూతురు గురించి చెప్పింది లేరా? అడు చూడు, అడు చూడు. బ్లూ కలర్ డ్రెస్ అంటే ఇష్టం. ఎల్లో కలర్ ఫ్లవర్స్, జోర్ని కురిసే వర్షం, ఏం చేస్తురా? అందమైన పెయింటింగ్స్. ఆ తర్వాత ఈ మేడంకి ఎవరంటే ఇష్టమో వాళ్ళంతా నాకు ఇష్టమే. పాపని ఇప్పటి నుంచి కాకా పట్టాల్సిందే. అలాగే. మేడం, చివరిగా ఓ ప్రశ్న. ప్రేమ గురించి మీ అభిప్రాయం? లవ్ కి ఎండ్ ఏంటి? పెళ్ళే కదా. అది గ్రాండ్ గా చేయడానికి నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్య, ఈయనే జేపీ కృష్ణ, పాపులర్ ఆర్టిస్ట్. తెలుసమ్మా. హలో. మీ గురించి చాలా విన్నాను సార్. ఎక్కడేం చేస్తున్నావు? నాన్న నిన్ను హోటల్కి వెళ్ళమని చెప్పారుగా. ఆయన్నే మించిపోయావు నువ్వు. పర్వాలేదు, వెయిట్ చేస్తాను సార్. నేను మంజు అందరం టీవీలో రాబోతున్నాగా. ఎలా? స్కూల్లో టీవీ వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారుగా. ఎవరి అంకుల్? మా అన్నయ్య. కొత్తగా ఊరు నుండి వచ్చారు. అవును, అంకుల్ పేరేంటో అడగవా? మీ పేరేంటి? బాలా. అయ్యా, నా పేరు బాలనే. ఎదురింటోళ్ళ పాపన్నయ్య భరతనాట్యం చాలా బాగా చేస్తుంది. క్రికెట్ చాలా గడుస్తుంది. నేనంటే తనకు చాలా ఇష్టం. అవును, మమ్మీ, మంజు ఆంటీ, బాబాయ్ వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం. మీకేమంటే ఇష్టం? నాకు నువ్వంటే ఇష్టం. ఎల్లో కలర్ పువ్వులంటే ఇష్టం. తర్వాత జోను కురిసే వర్షం అంటే బాగా ఇష్టం. పాపను పుట్లో ఇంకా- వేసుకుంటున్నారా? బ్లూ కలర్ డ్రెస్ అంటే భలే ఇష్టం. ఇంకా ఏమి ఇష్టం? అందమైన పెయింటింగ్స్ అన్నా కూడా నాకు ఇష్టమే. మందు చెప్పింది అలాగే చెప్తున్నాడు, కాకుంటే కొంచెం ఆర్డర్ మార్చి చెప్తున్నాడు. అవును, నేను నీకు నచ్చానా? చాలా బాగా నచ్చారు. ఏంటేంటి, నీకు బాగా నచ్చాడా? బాలా, అంకుల్ మిమ్మల్ని కాదు నన్ను. బాయ్ బాయ్ బాయ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళవరా? హలో, ఆ? డోర్ నంబర్ 23 ఎక్కడ వస్తుంది? అదిగో ఆ చివరిల్లు. థ్యాంక్స్, నువ్వు రావయ్యా. చాలా చాలా మంచి మంజు చాలా మంచిదిరా. అరే ఏంట్రా ఇది? ఇది మన రూమేనా?
ఎంత నీట్గా ఉంది. ఖచ్చితంగా ఇది మీ పని అయి ఉండదు. బాలా, ఇది నీ పనే కదూ? అద్దరు కొట్టేస్తావు. ఓ సారీ, వీడు నా ఫ్రెండ్ దినేష్. దినేష్, బాలా. హలో సార్. దినేష్ నా ఫ్రెండ్ మాత్రమే కాదు, మా కంపెనీ మేనేజర్ కూడా. బాలా, నువ్వు చాలా లక్కీ బాలా. మా కంపెనీలో నీ చదువుకు తగిన ఓ ఉద్యోగం వేకెంట్గా ఉంది. దినేష్ తలుచుకున్నాడంటే ఆ ఉద్యోగం నీకే. థ్యాంక్ యూ సార్. రైట్, రేపు నేను బాంబే వెళుతున్నాను. రావడానికి 10 రోజులు పడుతుంది. బాలా, నీ ఉద్యోగం విషయం ఇకపై దినేష్ చూసుకుంటాడు. నువ్వేం దిగులు పడక్కర్లేదు. రేపటి నుంచి కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఓకే సార్. తప్పును పడగొట్టేశాడు రా. నవ్వితే మీరు చాలా బాగున్నారు. తరచు నవ్వచ్చు కదా, తప్పే లేదు. నాకేం చెవుడు సార్. బాలాకి ఉద్యోగం వస్తుంది కదా సార్? అవును. ఏ పాపం పెళ్లిగాని అతని చెల్లెళ్ళ గురించి తలుచుకుంటే బాలానికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత రండి సార్. ఏంటి శుభలేఖలు రెడీ అయిపోయినట్టున్నాయి? మొదటి శుభలేఖ మీకే, అది తన చేతనే ఇవ్వాలట. చాలా సంతోషం. రండి, లోపలికి రండి. రండి, రామ్మా. ఏమిటి ఇల్లంతా ఇంత నీట్ గా ఉంది? అంతా మన బాల పనే. సార్, 24వ తేదీ సాయంత్రానికల్లా నేను ఇక్కడ ఉంటాను. కనీసం 2 రోజుల ముందైనా రావచ్చుగా. సారీ సార్, నాకు ఆ రోజే వీలవుతుంది. రే, సార్ పక్కనే ఉండి పెళ్లి పనులన్నీ చూసుకోండి. మీరేం దిగులు పడకండి సార్, మేము ఉన్నాం కదా. పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాం. ఓహో బాయ్. బాయ్ సార్. బాబు, శుభలేఖలు ఇచ్చొద్దాం, వస్తారా? మీరు భలేవారు సార్. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి ఒక అతను గమనిస్తూ ఉండాలి. అది అది అదే సార్, నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ. మీ ఎదురు రెడీ కావాలి. బాలా పని పడకుండా ఖాళీగా ఉన్నాడు కదా, అతను తీసుకెళ్ళండి. బాలా, వెళదామా? వెళ్ళండి బాలా సార్, వెళ్ళండి. పోరా రై పోరా. వీడి రూమ్ లో ఉంటేనే కదా సమస్య. ఇప్పుడు సూపర్. ముందు ఇంటికి పోతున్నాడు రా. రేయ్ రారా, బాలా రమ్మన్నానా? రేయ్ రారా. ఎలా ఉంది? రేయ్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలిరా. కాదు, పుల్లుతో తీయాలి. పద. అయ్యా మంజు out. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, తెల్లవారుజామున కలగంటే ఫలిస్తుందా? తప్పకుండా ఫలిస్తుంది. ఏ ఏమీ లేదు, ఉదయాన్నే ఒక కల వచ్చింది. మన మంజుని ఆ అబ్బాయి తరఫు వాళ్ళు చూసుకోవడానికి వచ్చినట్టు నాకు. అదిగో వచ్చేసినట్టున్నారు. ఊరుకోండి. ఆ? ఓ, మీరా? రండి సుందరం గారు, రండి. మా అమ్మాయి పెళ్లి. వెళ్ళి కాఫీ ఆ. తీసుకోండి. కూర్చోండి. పెళ్లి దగ్గర పడింది అనమాట. ఆ. కూర్చో బాబు. థ్యాంక్ యూ సార్. కాఫీ తీసుకోండి. తీసుకోండి. మంజు, నీ నాటికి రాను, దేనికి రాను. నువ్వు అవుట్. పో, నువ్వే పో, ఫ్రాడ్. అంకిల్, మీరే చెప్పండి, మంజు అవుట్ కదా? సార్, ఆ? ఈ అబ్బాయి మా ఇంట్లోనే ఉంటున్నాడు. ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాడు. చాలా మంచివాడు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పండి సార్. తప్పకుండా చెప్తాను. ఏం చదువుకున్నావు బాలా? ఎంఏ వరకు చదువుకున్నాను సార్, కానీ ఏ పనైనా పర్వాలేదు. ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉమ్, మేము బయలుదేరుతాం. వస్తాను వస్తాం. సార్. మంచిది. వస్తానండి. వెళ్ళండి. బాయ్. రేపా పెళ్ళి? మీ ఇద్దరిని ఎవరు వర్షంలో తడమన్నారు? నాన్నకు అస్సలు బుద్ధి లేదు. ఇది మామూలు జ్వరం అమ్మా. తెల్లారేసరికి
అప్పుడే పోయిందా అని అంటావు చూడు. మ్మ్. మ్మ్. అవును, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు. హలో సార్, కబుర్లో చెప్తున్నారు. టెంపరేచర్ చూడండి, 104 డిగ్రీలు ఉంది. ఫ్లాస్క్లో వేడి నీళ్ళు పెట్టించాను, కావాలంటే తాగనయ్యా. అవసరమైతే నన్ను పిలువు, నేను వస్తాను. మ్మ్? థ్యాంక్స్ అమ్మా. అన్న చెల్లెళ్ళ మధ్య థ్యాంక్స్ అంతా చెప్పకూడదు, తెలుసా నీకు? రైట్ వేరా పడిపోతా. లాగరా దోపడే, లాగా. ఏంటి సార్, ఏమైంది సార్? ఎంత పొగరా నీకు? మా ఇద్దరిని మీరి ఏం నిర్ణయం తీసుకోవడదని డీసెంట్ గా చెప్పాక ఏం పీకుతున్నా వెళ్ళారు అక్కడికి? లోపల ఏం జరిగింది? జరిగినట్టు చెప్పు. మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు సార్. నువ్వు ఈ ఊరికి నేను అందుకోసం రాలేదు సార్. రే వీడు ఎలా అడిగితే చెప్పడరా, లాగా కౌగిలించుకుంటావా? కౌగిలించుకుంటావా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కోసం సార్. ఆ పని చూసుకోకుండా ఎందుకు వెళ్ళావు? సార్ మీరే కదా సార్ వెళ్ళమన్నారు. వెళ్ళమన్నావు, సరే రమ్మన్నాను, వచ్చావా? సార్ ఇప్పుడేం మాట్లాడకండి సార్, రేపు ఉదయనే మాట్లాడుకుందాం సార్. అంటే సార్, నేను ప్లీజ్ మందు సార్. కొట్టున్నాను, వాడు మొత్తలో కాదు ఉన్నాడా? సార్. ఇప్పుడు చూడు నేను నీ మీద ఎలా వాన్ చేసుకుంటాను. సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. నా యాంకమా, మేము మందు కొనడానికి కారణం నువ్వేరా? సార్, నిజంగానే నా గుంట్లో బాగలేదు సార్, రేపు ఉదయనే మాట్లాడుకుందాం సార్. ప్లీజ్ సార్, నా నాకు మాట వినండి మనసు సార్. సరిగా లేదురా. సార్. అయినా ఇప్పుడే మాట్లాడతాను. ఎట్లాగా మాట్లాడ. నాకంతా తెలుసు బాల. నీకు బాధగా లేకపోయినా నాకు మాత్రం బాధగానే ఉంది. వాళ్ళు నిన్ను అంతగా టార్చర్ చేసినా నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? నా వల్ల కాదు. సుందరవన్నకి అశోక్కి ఈ విషయం చెప్పేస్తాను. వద్దు మురళి, నా వల్ల వాళ్ళ మధ్య ఏ గొడవలు రాకూడదు. అందుకని వాళ్ళు ఏదైనా చేస్తారు, ఓర్చుకోవాలా? ఫ్రెండ్షిప్ అన్నాక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నా కోసం ప్రాణాలిచ్చే స్నేహితులు మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేసే అల్లరిని నేను స్పోర్టివ్గా తీసుకుంటాను, కానీ నేను వీళ్ళని అర్థం చేసుకున్నట్టు నన్ను వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంత అసహ్యంగా ప్రవర్తించినా కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ అంటున్నావే. వాళ్ళిద్దరికీ నా మీద ఉన్నది ద్వేషం కాదు, అసూయ. నేను వాళ్ళ దారి కట్టొస్తానేమో అన్న భయం. అందువల్ల నాకెలాంటి నష్టమూ లేదు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ పోగొట్టుకున్న వాటికంటే సంపాదించుకున్నవే ఎక్కువ. సుందరం అన్నయ్య, శుభ, అశోక్ గారు, నువ్వు, వాళ్ళిద్దరి కోసం మిమ్మల్ని పోగొట్టుకోమంటావా? అయితే మాత్రం సహనానికి ఓ హద్దుంది బాలా. తెలుసు, నాకు ఓ హద్దుంది. దాన్ని దాటినంత వరకు నేను మౌనంగానే ఉండాలి. ఆ అమ్మాయి కోసం నేను టార్చర్ పెడుతున్నారు. ఇది ఆ అమ్మాయికి తెలిసిందనుకో, తానే నేను లవ్ చేస్తుంది. లేదా నువ్వే మంజు లవ్ చేయి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి బాలా. దానికి ఇదే సరైన దారి. ఏమిటా నవ్వు? ప్రేమ అనేది కంటికి కనిపించకుండా ప్రాణులను బ్రతికించే గాలి లాంటిది. అది లేకుండా బతకలేమని నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రేమే నన్ను వెతుక్కుంటూ వచ్చినా నేను అంగీకరించలేను. అలాంటిది నేనెలా నాలో ప్రేమ పుట్టదు, పుట్టకూడదు.
కొడుతుంది. వెయిట్ వెయిట్, నేను చెప్తాను. కింద పడకుండా క్యాచ్ చేయాలి, ఓకే? త్రో బాల్ లాగా త్రో బలూన్. ఇలా మంచి సంబంధం దొరికింది కదూ. మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది శుభ. దేవుడికి తెలుసు ఎవరికి ఎవరిని జతకలపాలను. అవును, పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి. బాలన్నయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అవును, బాలన్నయ్య తెలుసు కదా నీకు? మా ఇంటి మేడ మీదే ఉంటున్నాడు. మీ బాల మా అన్నయ్యకి మంచి దోస్తు తెలుసా? బాలా, అంతసేపు దేవుడిని ఏం కోరుకుంటున్నావు? నా ఫ్రెండ్ బాలా అంకుల్ ఉన్నాడు కదా, వారికి మంచి జాబ్ దొరకాలని కోరుకున్నాను. తర్వాత నా స్కూల్ ఫ్రెండ్ నిఖిత ఉంది కదా, దానికి రేపు బర్త్డే, దానికోసం కోరుకున్నాను. మీకోసం ఏమైనా కోరుకోవాలా? మీ ఆంటీకి త్వరగా మంచి మొగుడు దొరకాలని వేడుకో. తింటావు. నాకు నచ్చే విధంగా మా మంజు ఆంటీకి మంచి మొగుడు దొరకాలి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. హాయ్. మ్యారీడ్ లైఫ్. చాలా Happy married సంతోషం. ఇక రావనుకున్నాను, రిసెప్షన్ కైనా వచ్చావు. అదేంటి సార్ రాకుండా ఎలా ఉంటాను? నేను ఉన్నాను. థ్యాంక్స్ అన్నయ్య. రెడీ? ఒక్క నిమిషం ఆగండి. నానా, బాలన్నయ్యను కూడా రానివ్వు. అవును, బాలా ఏడి? ఎక్కడరా బాలా? నాకేం తెలుసు? ఒకవేళ మనలాగా గిఫ్ట్ లేకపోతున్నావు అని సిగ్గుపడి ఎక్కడైనా దాక్కున్నాడేమో. అయి ఉంటుంది. గిఫ్ట్ ఏంటయ్యా పెద్ద గిఫ్ట్? ఇది వాడి చెల్లెలు పెళ్లి. ఒక్క మాటలో చల్లగా ఉండమ్మా అని 4 అక్షతలు వేస్తే అదే ₹1,00,00,000 పెట్టు. అది చాలదు. ఓవర్ చేసి చెడగొట్టకు. అది వదిలేరా. రేపటి నుంచి మంజు నీదా నాదా అనేదే సమస్య. ఓరా బక్క పేనుగా. నమస్తే సార్. నమస్కారం. సార్, ఉద్యోగం దొరికింది. అలాగా, ఆల్ ద బెస్ట్. నాకా సార్, బాలాకి మంచి ఉద్యోగం. కాకపోతే అక్కడే స్టే చేయాలి. బంగారం లాంటి ఓనరు. బాలా వెళ్ళిపోతాడు అనుకుంటేనే మనసుకు కష్టంగా ఉంది. కానీ వేరే దారి, అతని పరిస్థితి అలాంటిది. అందుకే ఓకే అన్న. నెలకి ₹2,000 జీతం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అతను అక్కడే స్టే చేయాలి. ఏం అవసరం లేదు, అలా చూడండి. ఫ్రైడ్ రైస్ రెడీయా? చికెన్ చాప్ 3 టేబుల్ కి. త్వరగా కానివ్వండి, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. అదరగొట్టేస్తున్నాడు చూసారా? ఒక మంచి ఉద్యోగం దొరికేంత వరకు ఇక్కడే ఉంటాడు. శుభలేని లోటుని బాలా తీరుస్తున్నాడు. రే మురళి, సార్. ఇక్కడేం కావాలో చూడు. ఏం తీసుకుంటారు? జాగ్రత్త చూడు. ఓ బాటిల్ విషయం ఇవ్వు. అది మన దగ్గర లేదు కానీ కావాలంటే బాలాన్ని పంపించి తెప్పించమంటారా? అది వాడికి ఇచ్చే. పొరాటా తీసుకురా, పోరా. 2 ప్లేట్ పొరాటా. ఈ చెంచాగడు చాలా ఓవర్గా పోతున్నాడు. నిద్రపోయేటప్పుడు నాలుగు కోసేయాలి. కోసే. ఈ బాలాగాడిని ఏం చేయాలి అర్థం కావట్లేదే. అర్థం కాదురా గోపాలం, మనసైనా మందైనా ఒకటే. వాటిని ఎప్పుడు మూసి పెట్టకూడదు తెలుసా? నువ్వు కనుక ఆ రోజు ఐ లవ్ యూ నువ్వు పేపర్ మీద రాసి ఇచ్చుంటే నీ లవర్ని ఇంకోటి పికప్ చేసి ఉండేవాడు కాదుగా. లవ్ మ్యాటర్ వెంటనే చెప్పేయాలరా. మంజు, ఏమైందో తెలీదు. నిన్ను చూసిన రోజే నన్ను నేను మర్చిపోయాను. నేను నీ మీద పెంచుకున్న ప్రేమని ఇంకా నాలోనే దాచుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్న నీకు సంబంధించిన చిన్ని ఆశల్ని కొంచెం విను. ప్రియా, ఊర్ని నీ పాదాల నుండి నడుం వరకు నా పెదవులతో ఇచ్చి ఇచ్చి అని ముద్దులతో ముగ్గులెయ్యాలని ఆశ. రాసావా? రాశాను సార్. నీ శరీరమంతా నా వేలనే అగ్గిపుల్లతో గీసి చూడాలనే ఆశ. గీసి? సార్, ఇదేం బాలేదు సార్. నేను గీస్తే నీకెక్కడ రమణుతోంది? నేను చెప్పినట్టు రాయ్. ఓ, అంత ఎదిగిపోయావా? ఉత్తరం చదవగానే చెంగు చెంగున మీ ఇంటి మేడపైకొచ్చే. మేడపైకా? పోరాని. నేను కూడా మేడ మీద చేతిలో పువ్వుతో నీ అంగీకారం కోసం ఆశతో నిరీక్షిస్తుంటాను. చెల్లి, వస్తావుగా? చెప్పులు వస్తాయి. రాశాను సార్. పేరు? అడ్రస్ తో పాటు ఫోటో కూడా ఇస్తాను. పంపుతావా? వాళ్ళంతా ఎవరు తన్నులు తినేది? ఇటువో, నేను నేర్చుకుంటాను. మంజు, ఐ లవ్ యూ. అంటే ఇటు చూడు, వీడు నన్ను కిస్ చేస్తున్నాడు. రైట్. అయ్యో, టీచింగ్ చెప్పి జైల్లో తోసేస్తాను. బామర్ది, ఇప్పుడు తాకి కింద పడేసావు చూడు, అలాంటి ధర నీ కవిత కూడా. ఇదిగో,
ఇంకో దాని పట్టు. పోరాని. ఇప్పుడు ఏం చేస్తారా భయ్? ఉమ్, మా అన్నయ్య పెద్ద దాదా అన్న విషయం ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన వెంటనే చెప్పుండాల్సింది. అది నేను దాచాను. ఆ అమ్మాయికి తెలిసిపోయింది, నన్ను మర్చిపోయింది. అందుకే క్షమించమంటూ ఓ లెటర్ రాశాను. ఇది ఆ అమ్మాయి ఫ్రెండ్ మంజుకి ఇచ్చి తనకిమ్మంటాను. మంజు చెప్తే కవిత ఖచ్చితంగా వింటుంది. ఏంటి ఏం చెప్తున్నాడు వాడు? ఈ లెటర్ ఇస్తే ఎన్ని గొడవలు వస్తాయని భయంగా ఉంది. ఈ లెటర్ రాయటానికి ఒకటి దొరికినట్టుగా ఈ లెటర్ ఇవ్వటానికి కూడా ఒకటి దొరికితే ఎంత బాగుండు. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ ఫ్రెండ్ కవితకి ఇస్తారా? నాకు తనకో చిన్న ప్రాబ్లం, అందుకే. కవిత మీరు లవర్సే కదా? అవును. లవర్స్ మధ్య మీడియేటర్స్ ఉండకూడదు. మీరే నేరుగా వెళ్ళండి, మాట్లాడండి. నేను చెప్పేది వినండి, నా బాధ అర్థం ఒకసారి చెప్తే అర్థం చేసుకోండి. కదా? నా వల్ల కాదు. ప్లీజ్ మంజు. అంజి కన్నా ముందే ఎవడో ఇచ్చేస్తున్నాడే. అయ్యో లెటర్ తీసుకుంటుందేమో. అజ్జి నిన్ను తప్పించడానికి ఇదే మంచి సందర్భం రా. నువ్వు చచ్చావు. సారీ. వీడెవడో సత్యలా ఉన్నాడే. అయ్యో సత్యగాడే. అయ్యో ఏయ్, ఒక నిమిషం. మీరాగండి. ఎరా, నేను చెప్పేది అమ్మాయి వినండి. అందంగా కనిపిస్తే లెటర్ ఇస్తావు నువ్వు? ఏంటి ఇతను? నిన్ను హలో? చంపకూడదలరా? ఏం చేస్తున్నారు? వీడేంటి స్పైడర్ మ్యాన్ లా సడన్ గా ఎంటర్ అయ్యాడు? ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు అంత ముఖ్యం కాదు. తన ముందు సత్యాగాడు హీరో అవ్వకూడదు, అదే ముఖ్యం. రేయ్! సారీ దేవుడోయ్. ఏయ్! మీరే పిలవకండి, నేను చూసుకుంటాను. రా. ఏంట్రా ఆడపిల్ల అంటే ఆడపిల్ల. వీడొకడు. ఆ ఏరియా పిల్లకి లవ్ లెటర్ ఇస్తాను. ఏయ్, నిన్ను మీరే కంగారు పడకండి. మీరే కంగారు పడకండి. ఇంకెవరు నీకు లవ్ లెటర్ ఇవ్వకుండా చేస్తాను. వీడు ఇవ్వకుండా ఉంటే చాలు. అంత పరిశాన్ ఏం లేదనా, మా తమ్ముడనే తెలియక ఎవరో ఇద్దరు పోరాగాళ్ళు మనవని మీద చెయ్యి చేసుకున్నారంట. నమస్కారం సార్. మీరు తీసుకొచ్చిన ఇద్దరు నా ఫ్రెండ్ సార్. మంచివాళ్ళు సార్. ఏదో తెలియక తప్పు చేస్తుంటారు. పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి సార్. నీ పేరేంద్రబాయ్? బాలా సార్. బాలా దెబ్బలు తిన్నోడు నా తమ్ముడు. చల్ పో. సార్ ప్లీజ్ సార్. ఏమ్రా అన్న మీద చేస్తావా? గీడిట్లా చెప్తే ఏంటన్నా? వాళ్ళకి తగిలించినట్టు వీడికి నాకు తగిలించానా? వాళ్ళని కొట్టారా? అవుబే. రండి. ఏంటి అక్కడ గొడవ? ఏం లేదు బాబు, ఎవరో ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చిన గొడవ. ఒకరికొకరు కొట్టుకు వస్తున్నారు. సరే వెళ్ళండి. అలాగేనండి. బేవర్స్ నా కొడుకులు. నన్ను ఎలాంటి స్థితికి తీసుకొచ్చావురా?
నువ్వు బాలాతో లెటర్గా రాయించావు, అదే బాలాతో నిన్ను నేను ఏం చేస్తానో చూడరా. బాలా రా, రా బాలా. రెడీయా? ఇక వస్తున్నా. బాలా, నువ్వు పాడే పాటలో ప్రేమ అనే పదం రాకూడదు, డీసెంట్గా ఉండాలి. అది విని నా లవర్కి నా మీద గౌరవం పెరగాలి, దానివల్ల నా మీద ప్రేమ కలగాలి. పాడు. టైం అవుతుంది బాలా, పాడు. ఏంటి గాలి లభిస్తుంది? రండి. రా. ఏయ్, హలో, నా పేరు మంజు. తెలుసు తెలుసు. వెరీ స్వీట్ నేమ్. ఏయ్, నా గురించి అంతా తెలుసుకున్నారనుకుంటాను. యా యా. నాకు మీ గురించి తెలుసు. మేడ మీద నుంచుని లుక్కులు ఇవ్వటం, పాడడం. పాడ్డమా? అవునవును. నేను ఎక్కడికి వెళ్తున్నా ఫాలో చేయటం, మీరు బస్ స్టాప్ లో నా కోసం హీరోలుగా మారడం. వాట్ ద హెల్ ఐ థింకింగ్? అసహ్యంగా లేదు? ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి, ఓకే? మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. వాళ్ళు నాలా మాటలతో చెప్పరు, చేతల్లో చేసి చూపిస్తారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఆర్భాటం చేసి కొట్టి లాక్కోడానికి ప్రేమనేది చెట్టుకి కాసే కాయ కాదు, మనసు స్పందించే విషయం. ప్రశాంతంగా ఉంటే అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆహా, చిరుకును పెట్టేసిందే. ఏమైంది మంజుకి? నువ్వేమన్నా అన్నావా? నేనేం అనలేదు, మీరే నువ్వు అనే ఉంటావు. నేనేం అనలేదన్నయ్య. నువ్వన్నావా? నేనే అనలేదు నాన్న. నువ్వేమైనా? నేను ఏమీ అనలేదే. మరి ఎందుకని మూడవుట్ అయినట్టుగా ఉంది? ఏమైందిరా? మూడోటా? అదేం లేదు, నా కాలు గొలుసు మిస్ అయింది. ఎక్కడ పడేసానో తెలియట్లేదు. దీనికేనా కొత్తగా కొట్టిపోయా? అది కాదు వదిన, అమ్మ నాకు ప్రేమగా కొనిచ్చింది. సరే వదిలేమ్మా, దానికోసం మూడోట్ అవ్వదు, ఓకే? దాన్ని మాత్రం ఎవరైనా తెచ్చిచ్చారంటే వాళ్ళు నేను ఎప్పటికీ మరవను. దొరుకుతుందిలే, బాధపడకు. ఏంటి సార్, ఇప్పుడేగా ఊరి నుంచి వచ్చారు, ఆ? మళ్ళీ ఊరు వెళ్తున్నారా ఏంటి? ఇద్దరిని ఊరికి పంపేస్తున్నాను. ఊరికి? అర్థం కాలేదు సార్. అంజీ సత్యల ప్రాబ్లం. వాళ్ళు తన్నులు తిన్న విషయం నీకు తెలీదు? నువ్వు నాతో ఏం చెప్పక్కర్లేదు. వద్దు, నేనే చూసుకుంటాను. రండ్రా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. పెట్టే బేడ సర్దిస్తున్నాయి, తీసుకుని ఊరు వెళ్ళిపోండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇక మీద మీతో కలిసి ఉండడం కుదరదు. సత్య, నీకు బుద్ధి లేదు? చూడండి, మీరిద్దరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే చెప్పండి, నేను బాల వెళ్ళిపోతాం. మమ్మల్ని క్షమించు అశోక్, ఇక మీద ఇలాంటి తప్పులు చేయ. సార్, నువ్వేం మాట్లాడుకో, వాళ్ళని వేరే చోటు చూసుకోమను. మిమ్మల్ని వదిలి వాళ్ళు ఎక్కడికి పోతారు? అది నాకు అనవసరమైన విషయం. ఇక మీద వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు సార్. ప్లీజ్ సార్. సరే, నీకోసం వదిలేస్తున్నాను. బాల, ఇంకో విషయం, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి, ఓకే? మ్. చెప్పకూడదని చెప్పినా చెప్పేశాడ్రా. తూ రాసిన ఈ లెటర్ వాడి తలరాతనే మార్చబోతుంది. ఇంతవరకు మీరు చేసిన ఏ పని బాలాని ఇబ్బంది పెట్టలేదు, కానీ ఇప్పుడు చెయ్యబోయేది వర్కౌట్ అవుతుందని నా మనసు చెప్తోంది. ఎందుకంటే ఆ మంజు వాళ్ళ చిన్నన్నయ్య చాలా డేంజర్ అయిన వ్యక్తి. హాయ్ మంజు. నీకు గొలుసు ఎక్కడ దొరికింది? నాకు దొరకలేదు, ఎదురు
పక్కింటి బాల అంకుల్ కి దొరికింది, ఆయనే ఇచ్చారు. పోగొట్టుకుని ఈ కాలు గొలుసుని తెచ్చిచ్చిన వాళ్ళని జీవితాంతం మర్చిపోనని ఎవరో అన్నట్టు గుర్తే. ఊరుకోదనా? నువ్వు హోంవర్క్ చేసావా? లేదు. పద చేద్దు గాని. ఏంటి మంజు ఆశ్చర్యంగా ఉంది? ఈ రోజు నీకై నువ్వే లేచావు? ఏం లేదు, కళ. కళ? మంచి కళ, పేడ కళ? తెలియలేదు వదినా. తెల్లవారుజామున కలిస్తే తప్పకుండా ఫలిస్తుంది. వచ్చేవాడిని చూస్తుంటే కొరియర్ వాడిలా ఉన్నాడే. కరెక్ట్, కొరియర్ వాడే. లెటర్ వాళ్ళ అన్నయ్య చేతికిస్తున్నాడు. బాలా బాలా, మేమిద్దరం ఫోటోలు తీసుకోగా మిగిలింది ఒక స్నాప్. అది నిన్ను ఫోటో తీస్తున్నావు. అయ్యో, వద్దు సార్. పట్టుకుని సార్, నాకెందుకు సార్ ఫోటో? వద్దు సార్. నిలబడు, ఏం పర్వాలేదు. నిలబడు బాలా. త్వరగా తీయండి సార్. అలాగే సిగ్గేస్తుంది. ఎడమై చూస్తున్నావు. అది ఎంత అందంగా నవ్వుతున్నాడో. బాలా, సార్? కింద నా పువ్వుని కొంచెం పైకెత్తి పట్టుకో. చిన్న అంటే మొహం కాస్త పైకెత్తి ఓ రొమాంటిక్ లుక్ చూద్దాం. ఆహాహాహాహా, ఏం లుక్ ఇచ్చావు. చెప్పరా? జాబ్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు సార్ నా దగ్గరికి వస్తావా? ఇదిగో బయలుదేరుతున్నాను. బాలా, ఏంటి? ఏంటో చెప్పండి సార్. ఏదైనా సంతోషమైన విషయమా? చెప్పండి సార్. ఏంటో చెప్పండి సార్. నీకు ఉద్యోగం దొరికింది. ఉద్యోగమా? మ్మ్. నాకా? ఎస్. నిజమేనా సార్? తీసుకుంటారా? ఇది పట్టుకోరా. పట్టుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్స్ సార్. పట్టుకో. పట్టుకోదండి. థ్యాంక్ యూ సార్. సార్ మీకు? పట్టుకోదండి. రేయ్, థ్యాంక్ యూ సార్. ఇవాళ సాయంత్రం నువ్వు మా అందరికి పార్టీ ఇస్తున్నావు. నేను పార్టీ? దిగులు పడకు, డబ్బు నేను ఇస్తానులే. రే, సాయంత్రం అందరం సుందరంగా షాప్ దగ్గర కలుద్దాం. ఏంట్రా ఇది? ఏరా, నువ్వు చెల్లెలికి లవ్ లెటర్ రాస్తావా? నువ్వెవడ్రా మధ్యలో? ఇందుకేరా, ఇందుకే. ఏరా, ఎంత ధైర్యం ఉంటే లవ్ లెటర్ రాస్తావు? ప్రాణాలు తీకుండా వదలు. విజయ్, నేను చెప్పేది విను. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. బాల మీద ఏ తప్ప ఉండదు. అరే ఛీ, నీకు కూడా ఓ చెల్లుండి ఇంత అసహ్యంగా లవ్ లెటర్ రాస్తే చూస్తూ ఊరుకుంటారా? పోరా. ఏయ్, తొందరపడకు. రేయ్, నీ ఇంట్లోనే వాడు ఉంటున్నాడు. రేపట్లోగా ఖాళీ చేయకపోతే మీ అందరిని నరికేస్తా. రేయ్, ఎవరా మీరంతా? వాడి ఫ్రెండ్సా? ఇలాగే వాడి వెనకేసుకొస్తే మీ అంత చూస్తాను. మీ కాళ్ళు చేతులు నరికేస్తాను. అర్థమైందా? వీడి అంత చూడు కూడా వదలను. ఏంటిదంతా అసహ్యంగా లేదు? ఈ నా కొడుకు ఏం చేశాడు తెలుసా మీకు? నాకు తెలుసురా. తెలిసి కూడా ఊరుకుంటున్నారా? ఈ లొచ్చల కొడుకు. రేయ్, ఏంటి సరేనా? సుందర గారు, ఏంటి ఇంత చండాల పని చేశాడు? మీరంతా అతను ఎంత బాగా చూసుకుంటున్నారు. మేం కాబట్టి వదిలేసిపోతున్నాం. అదే ఇంకెవరన్నా అయితే నా చెల్లెలు. Shut up. పదరా. ఏంటయ్యా ఇదంతా? బాలా, నువ్వు రాసావా? చెప్పు బాలా, నువ్వు రాసావా? రాశాను సార్, కానీ నేను ఎవరికోసం? మేము అవునా బెర్రోడు అనుకున్నావా?
సుందరం గారిని అశోక్ ని నడు రోడ్ లో తలంచుకునేలా చేస్తావు ఒరే 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 మేమంతా నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని బాలా 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 మా మీద కోప్పడి ప్రయోజనం లేదు బాబు. బాలా మీద మాకింకా నమ్మకం ఉంది. తను అలాంటి పనులు చేసేవాడు కాదు. కానీ ఏం చేయం, తనే రాశాన్ని ఒప్పుకున్నాడు. అదే అర్థం కావడం లేదు. అయ్యుండదు సార్. బాలా ఇలాంటి చోట ఇలాంటి పరిస్థితులు ఇరుకుంటాడని కాస్తైనా ఊహించలేదు మేము. బాలా అంటే మాకు ప్రాణం. మేము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో తెలుసా? బాలా మీతో చెప్పినట్టు తన సొంతూరు బెజవాడ కాదు, హైదరాబాద్. తను ఉద్యోగం చేసే కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం లేదు. బాలా వాళ్ళ నాన్నగారు హైదరాబాద్లో పెద్ద మల్టీ మిలియనీర్. అక్కడ మాతో ఉన్న బాలానే వేరు. హలో బాలా, నేను ప్రియని. హే, ఎలా ఉన్నావు? నాకు నొప్పులు మొదలయ్యాయి బాలా. మధు కూడా ఊర్లో లేడు. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను బాలా. ప్లీజ్ కొంచెం త్వరగా వస్తావా? సరే సరే, భయపడకు, నేను ఇప్పుడే వస్తున్నా. నీకేం కాలేదు కదా? లేదు, నాకేం కాలేదు. ఏ మిస్టర్, డు యు హావ్ ఎనీ సెన్స్? దిస్ ఇస్ ది వే టు క్రాస్ ది రోడ్. సారీ అండి, చూసుకోలేదు. నీకేమైనా అయ్యుంటే బుద్ధుందా? కాలేజ్ టైం అయింది, బయలుదేరదాం. సరే వెళ్దాం పద. హలో, థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. మై గాడ్, ఆ అమ్మాయి మాత్రం లేదంటే మన అబ్బాయిని ప్రాణాలతో చూసుండలేవండి. ఎవరు అమ్మాయి? తెలుగు అమ్మాయి అంటున్నావు? తెలియలేదండి. తెలిస్తే చేతులెత్తి దండం పెట్టేదాన్ని. తనెవరో ఎక్కడుంటుందో తెలుసుకోకుండానే వచ్చేశాడు. సరే, ఇప్పుడు మన బాలా ఎలా ఉన్నాడు? వాడు బానే ఉన్నాడు. నాకే బాగా టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ, టెన్షన్ అవ్వకు. నేను మార్నింగ్ ఫ్లైట్ బయలుదేరి వస్తున్నాను. ఓకే, టేక్ కేర్. అలాగే. ఇలాగే కదా అన్నాడు. థ్యాంక్స్. థ్యాంక్స్. కనిపెట్టేశాను. ఏం చేస్తుంది ఈ తిక్కల్ది? అది ఊరికే. ఏంటి? ఊరికే చెప్పి చూశాను. ఓహో అలాగా. దీనికి ఏదో అయింది అంతేనంటావా? ఎవడే వాడు? పొద్దున యాక్సిడెంట్ లో ఒకరి ప్రాణాన్ని కాపాడింది కదా, అతనే అయ్యుంటాడు. ఎలా ఉంటాడు వాడు? నా బాయ్ ఫ్రెండ్ లా ఉంటాడా? ఏ కాల్తీవే, ఆ మంకీ కంటే సూపర్ గా ఉంటాడు. నిన్ను దీపా డిస్కోకి వెళ్తున్నాను. ఇదిగో వస్తున్నాను. ఏ మంచు, మీ అన్నయ్య ఫోన్ చేశాడు. అయ్యో మర్చిపోయాను. ఏం చెప్పారు? నీ బర్త్డేకి చీర పంపించాడు కదా, అది అందిందా లేదా అని అడిగాడు. అందిందని చెప్పాను. 1 minute.
ఏమైంది మంజు ఉదయం ఒకతన్ని కాపాడాను కదా, అక్కడ పార్సల్ మిస్ చేసుకున్నానే. మనసునే అనుకున్నాను, చీరని కూడానా? సరే సరే వదిలే, ఇంకేం చేయలేం. అది కాదే, ఇంతవరకు ప్రతి బర్త్డేకి మా అన్నయ్య తీసిచ్చే డ్రెస్సే వేసుకునేదాన్ని. నా మూడే అవుట్ అయింది. జాగింగ్ వెళ్దామని 6 గంటలకు తీసుకొచ్చాడు. ఇప్పుడు టైం 10 అవుతుంది. వీడిని చూస్తుంటే ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినట్లేడురా. ఉండరా వస్తాను. ఏమనుకుంటున్నాడు నడు రోడ్లో కూర్చుని? ఏరా తను ఈ రోజు ఇక్కడికే వస్తాను ఏంటండి నమ్మకం? తను తప్పకుండా వస్తుంది. రాత్రి వరకు ఇక్కడే అనుకుంటా. కూర్చోమావా. ఓ బెడ్షీట్ ఇవ్వరా, ఇక్కడే పడుకుని పడుకుంటాను. కార్లోనే ఉంటుంది. ఉంటుందిరా, ఉంటుంది. వాడు ఇవాళ రాడురా, మనం వెళ్దాం పదండి. నువ్వు ఒకటివి, వాడిని వదిలి వెళ్తే వాళ్ళ అమ్మగారికి ఏం సమాధానం చెప్తాం? ఆవిడకి నేను చెప్పుకుంటా గానీ మీరు పదండ్రా. పదండ్రా. బాలా బాలా, మనం వెతుకుతున్న అమ్మాయి ఈ కాంప్లెక్స్ లో ఎక్కడైనా కనిపిస్తే బాగుంటుంది కదా. అమ్మా నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి, నేను వెళ్ళి క్యాసెట్ తీసుకొస్తా. సర్లే, ఓకే బాయ్. బాయ్. సార్ 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 ఈ నాకు మాస్క్ వద్దండి. తీసుకోండి సార్. స్పెషల్ మాస్క్ అక్కర్లేదంటుంటే. అరే జానకి, అరే సార్, సార్, వద్దు సార్, బ్రదరు, నా తీసుకోండి మాట సార్. వినవేంటి? చాలా బాగుంటుంది సార్. మాస్క్ ఎవరు సార్, తీసుకుంటారు? ఒక్కటి వద్దంటుంటే తీసుకోండి సార్. వద్దు. ఒక్కటి తీసుకోండి సార్. తీసుకోండి సార్. ఒక్కటి తీసుకోండి సార్. ప్లీజ్ సార్. సార్, కాదండి సార్. సార్, సార్. ప్లీజ్ సార్. ఒక్కటి తీసుకోండి సార్. చెప్తుంటే నీకు కదా. Shit. పోవయ్యా. డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్. షాక్ ఉంటుంది. వన్స్ మోర్ ప్లీజ్. థ్యాంక్ యూ. రే మావా, పాప డ్రెస్సులు చాలా అందంగా ఉంది. డ్రెస్ లేకపోతే ఇంకెంత అందంగా ఉంటుందో. డింగ్ డింగ్ టాక డింగ్ డింగ్ టాక డింగ్ డింగ్. ఎవరు నువ్వు? నేనతరావు చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. వీడే మా అబ్బాయి. హలో. చేతికి ఏమైంది? కాలేజీ గొడవల్లో చెయ్యరు కొట్టుకున్నాడు. అయ్యో, ఎందుకయ్యా అనవసరంగా గొడవల్లో తలదూరుస్తావు? మా అబ్బాయి ఎంత అణుగుగా ఉంటాడో తెలుసా? ఎవరి జోలికి వెళ్ళడు. అలాగా? అయితే మీ అబ్బాయి ఒకసారి నేను చూడాలి. చూద్దుగాని నా ముందే తన గురించి అసహ్యంగా మాట్లాడతారా? ఏంట్రా ఇది?
అమ్మాయిని చూశానమ్మా. ఆ అమ్మాయి గురించి వీళ్ళు తప్పుగా మాట్లాడారు. వీడిని ఎక్కడ అమ్మాయి? వెళ్ళిపోయిందమ్మా. పోరా. ఎవరే అమ్మాయి? తను లేకపోతే ఈ రోజు మా అబ్బాయి లేడు. ఆశ ఏదో కార్ మీద బ్యాగ్ మర్చిపోయిందట, తీసుకుని వెళ్దాం. ఓకే. రే మామా, పోలీసారి చేసినట్టు చేయకరా. మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళేటట్టున్నాడు. రేయ్, ఏంట్రా ఇది? కారా చెత్తకుండినా? హలో, ఎవరిలా చేసింది? బుద్ధి లేకుండా ఇండియన్ ఫెలోస్. ఈ చెత్తంతా వేయడానికి నాకనే దొరికిందా? హలో, ఎవరిలా చేసింది? మిమ్మల్ని. హలో, మీరా? ఎవరు తెలియట్లేదే. రేయ్, మీరు అటువంటి చూడండి. హలో, మిమ్మల్ని. ఎవరిలా చేసింది? ఈ బ్యాగ్ ఎవరిది? ఇప్పుడు ఏం చేద్దాం? హలో, అడిగింది మిమ్మల్ని. చెప్పండి. బ్యాగ్ తీసుకోవాలి. అయ్యో, నేను రాను. అంటే అయిపోయారా? ఎక్కడికి వెళ్తారు? బ్యాగ్ తీసుకోవడానికి రావాలిగా, అప్పుడు చెప్తాను వాళ్ళ పని. ఛే, ఎటు వెళ్ళంటారు? మీదేనా ఈ బ్యాగు? బుద్ధుందా? ఇదేమన్నా కారా కుప్పతట? రేయ్, నోరు మీరా, డీసెంట్ గా మాట్లాడు. సారీ అండి, వాడు కొంచెం లూసు, తప్పుగా అనుకోకండి. రేయ్, ఆ రోజు నన్ను కాపాడిందని చెప్పానే, ఈ అమ్మాయిరా? పేరు మంజు. ఐమ్ బాలా. ఓ, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హాయ్. హాయ్. హలో. హలో. మీకోసం ఎక్కడెక్కడ వెతికామో తెలుసా మేడం? థ్యాంక్స్ చెప్పడానికే. ఆ రోజు కూడా మిమ్మల్ని బిగ్ బజార్లో చూసాను తెలుసా? ఓహో. అక్కడ మీ గురించి ఎవరో తప్పుగా మాట్లాడారని చావు కొట్టాడు. మేం కూడా నీకోసం వెతుకుతున్నాం తెలుసా? ఆ రోజు మిమ్మల్ని కాపాడిన చోట వాళ్ళ అన్నయ్య పంపించిన బర్త్డే సారీ మిస్ అయింది. ఎల్లుండే తన బర్త్డే. ఆ శారీ మిస్ అయినందుకు తను ఎంతో ఫీల్ అవుతోంది. ఊరుకోవే, మేం బయలుదేరుతాం. బాయ్. బ్యాగ్ ఇదిగోండి మీ బ్యాగ్. థ్యాంక్స్. బాయ్. రేయ్, అడ్రస్ కనుక్కోండిరా. హలో హలో. ఏంటి అడ్రస్ ఏనా? సరోజిని నాయుడు హాస్టల్, ఇంద్రానగర్. ఓకేనా? ఓకే. yes. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. कौन? एक्सक्यूज मी, वी वांट टू मीट मंजू, इंजीनियरिंग स्टूडेंट. बाहर गई. బయటికి వెళ్ళిందట. ఎప్పుడు వస్తుంది? क्या? ఐ మీన్ వెన్ ఇస్ ఎక్స్పెక్టెడ్? थोड़ी देर में आएगी. ఓకే. ఏముంటుందిరా? కాసేపట్లో వస్తుందట. ఆహా. आप यहाँ वेट థ్యాంక్ कीजिए. యూ. आप రిలేటివ్స్. अच्छा बैठिए. బాలా, మంజు చూడ్డానికి ఎలా ఉంటుంది? అయ్యో, నీకు దండం పెడతానమ్మా, నా నోరు నొప్పెడుతోంది. ఇప్పటికే 100 సార్లు అడిగావు, ఇక నేను చెప్పలేను, నన్ను వదిలే. ఇంకా రాలేదేంటి? ఉండ్రా, వస్తుంది. అమ్మా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. టైం 9 అయింది. నాన్న కూడా ఊరి నుంచి వచ్చుంటాడు. ఇక నువ్వు బయలుదేరు. అయ్యో, ఇంతసేపు నాను ఇంకాసేపు. వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. ఆ బ్యాగ్ ఇవ్వు. నువ్వు వెళ్ళు. వెళ్ళమంటుంటే. జాగ్రత్త. బాయ్. తెల్లారే వరకు ఇక్కడే జాగారం చేయాలో ఏమో. ఏయ్, హాయ్. హే బాలా, ఏంటి ఈ టైంలో? ఈ టైంలో కాదు, 4 గంటల నుంచే నేను అమ్మ నీకోసం వెయిట్ చేస్తున్నాం. అయ్యో, అమ్మగారు వచ్చారా? లేదు, ఫీల్ అవ్వకు. పొద్దుపోయింది కదా అని అమ్మని ఇప్పుడే పంపించాను. ఐమ్ సారీ. సారీకేం గాని, ఇదిగో. ఏంటిది? చీర, పట్టు చీర. అమ్మ నీకు ఇవ్వమంది. రేపు నీ పుట్టినరోజు కదా, నువ్వు దీన్నే కట్టుకోవాలట. అయ్యో, ఎందుకు ఇవన్నీ? ప్లీజ్. అయ్యో, మా అమ్మకి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు దీన్ని తీసుకోపోతే నన్ను ఇంట్లోకి రానివ్వదు. అయ్యో బాలా. హలో, ముందు దీన్ని పట్టుకో. పట్టుకోమంటుంటే పట్టుకో. రేపు నీ బర్త్డేని మా ఇంట్లో నేను కేక్ కట్ చేసి, చిచి సారీ, నువ్వు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నావు. అయ్యయ్యో, అదంతా కుదరదు. ఇది మా అమ్మగారి కోరిక. రేపు ఉదయం కరెక్ట్ గా 6 గంటలకి కార్ వస్తుంది. ఓకే? అయ్యో. బాలా, వర్షం. అవును. స్వీట్ డ్రీమ్స్. బాయ్.
చల్లగా ఉండమ్మా. నాకు నమ్మకం ఉండేది, ఏ సమస్య వచ్చినా ఆ భగవంతుడు తీరుస్తాడు అని. నా బిడ్డను నీ ద్వారా రక్షించాడు. మా ఆవిడ కొంచెం ఎమోషనల్ టైప్ గానీ నువ్వు లోపలికి రమ్మా. రానని చెప్పావుగా, చెప్పాను, వచ్చేసావు. వచ్చాను. ఏమైంది? నా బర్త్డేని మా ఇంట్లోనే జరిపిస్తున్నట్టుగా ఉంది. ఏంటి అదోలా ఉన్నావు? చాలా లేట్ అయింది ఆంటీ. ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పార్టీ ఇస్తానని చెప్పి. వెయిట్ చేయని, అందుకని నువ్వు కడుపు నిండా తినకుండా వెళితే నేను ఊరుకో. అవునవును, ఆ స్వీట్ పెట్టు. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్. చిన్నప్పటి నుంచి మేము బాల అందరం కలిసి చదువుకున్నాం. అవునా? వాడు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాడు? ఆహా. మేము లేనిది బాల లేనే లేడు. ఓ. ఎరా చెప్పవేంట్రా? అవునవును, రేయ్, ఏమైందిరా? ఆగిపోయింది. దిగి తోస్తారా? ఓ నో. రేయ్ త్వరగా దిగండ్రా. మంజు, ఆ? మీరు కాస్త రేయ్ దిగుతారా? పోరా. నువ్వుండు మంజు. బలంగా తోయండి. ఓకే బాయ్. రేయ్, చూడరా మనం వదిలిపెట్టి ఎలా వెళ్తున్నాడు. నువ్వు ఆ రోజు చెప్పావరా ఆ అమ్మాయి కలిస్తే మనం వదిలేస్తాడని. 2 రోజులు అడిగి పక్కకి వెళ్ళకూడదు. కరెక్ట్ రా. నేను వెళ్తాను రా. ఎందుకు? మనం ముఖ్యమా అమ్మాయి ముఖ్యమా అడగడానికి? పాపం బాల వాళ్ళు. వదిలే, గొప్పలు చెప్పుకుంటున్నారు. నేను లేకపోతే బాలా లేడు అట. నేను లేకపోతే బాలా లేడని నువ్వు చెప్తే అందులో 100% న్యాయం ఉంది. అదే, మ్మ్. ఎంత పెద్ద యాక్సిడెంట్, నన్ను కాపాడానని చెప్పుకుంటున్నావా? అయ్యో, అచ్చు అమ్ముల్ బేబీనే. ఎవరు బాలా ఈ బాబు? ఎవరు? ఆ, నేనే. బాలా ఎక్కడ? చి, 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 చి. రేయ్, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. నేను బాల మాధవ్ ముగ్గురం కాలేజ్ ఫ్రెండ్స్. చివరి దాకా మా ఇద్దరు తరపు పెద్దలెవరూ మా పెళ్లికి ఒప్పుకోలేదు. అందరినీ ఎదిరించి బాలానే మా పెళ్లి జరిపించాడు. ఇక్కడున్న దేవుని పటాల దగ్గర నుంచి వంట సామాగ్రి వరకు అన్ని బాలా కొనిపెట్టినవే. మీరు ఆ రోజు బాలనే కాదు కాపాడింది, నన్ను, నా భార్యని, నా బిడ్డని కలిపి కాపాడారు. ఇంతకు ముందు మాకంతా బాలానే, ఇక మీరు కూడా. ఒట్టి మాటలతోనే సరిపెడతారా? వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి. అయ్యో. వెళ్ళండి. సారీ, చి, 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 మర్చిపోయాను. రేయ్, మామూలుగా వంట పని నీదేగా. రేయ్. వెళ్ళి ముందు ఆపని చూడు. వెళ్ళు. బరువు తీయకురా. బాలా, మీకు టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఏయ్, మీరు తినే ఇటు ఇక్కడి నుంచి చూడు, వెళ్ళాలి. చూడు. చి, అయ్యో, చి, చి, అవన్నీ చి. ఏం వద్దు, మేము బయలుదేరుతున్నాం ప్రియా. రేయ్ మంజు, రేయ్ ఏమిటి? బాలా, ఏంట్రా? ఏ? బాలా, ఈ రోజు నుంచి మన స్నేహాన్ని కట్ చేసుకున్నావరా? ఓకే. ఎంత కూల్గా సరే అంటున్నాడు చూడు. మాకంటే తను అంత ఎక్కువైపోయిందా? నవ్వద్దురా, మండుతోంది. తను 2 సార్లు చూసుంటావా? నీలో అంతలో ఇంత మార్పు ఎలా వచ్చింది? తెలియలేదురా, కానీ తనే నాకు ముఖ్యం. అది మాత్రం తెలుస్తోంది. లవ్ అని అడిగితే ఎస్, లవ్వే. అది ఎలా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నేను కూడా తను వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తుంది, నాతోనే ఉండాలి కదా అనిపించింది. ఏంటి సిల్లీగా ఉందా? ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి.
నిజంగానే తను లేకపోతే నేను బతకగలనని నాకు అనిపించడం లేదు. సారీ రా. నన్ను అర్థం చేసుకున్నారనుకుంటాను. ఉం? సరేరా, ఏమంటారు? నో తెరి చెప్పండి. మంజు, ఆ? సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. లేదు అంకుల్, నేనే కాస్త తొందరగా వచ్చాను. ఏదైనా ముఖ్యమైన విషయం అంకుల్? అది కాదు, ముఖ్యంగా ఈ ప్లేస్ చూడడానికి నన్ను రమ్మని చెప్పుండ్రు. కరెక్టేగా? ఏదో విషయం ఉంటుంది, మీరు చెప్పండి ఆంటీ. బాలా అంటే నీకు ఇష్టమేనా? నువ్వంటే వాడికి చాలా ఇష్టం. వాడి విషయం నిన్నడిగి నువ్వు ఒప్పుకోకపోతే అది వాడు తట్టుకోలేడు. వాడికి ఏమైనా అయితే అది చూసి మేం తట్టుకోలేవు. మంజు, ఇష్టం లేదని మాత్రం చెప్పకు. అమ్మా, మేము ఫోర్స్ చేస్తున్నామని తప్పుగా అనుకో. తండ్రి స్థానంలో ఉన్న నాకు మా అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకొని దాన్ని నెరవేర్చాలి గనక అడుగుతున్నాను. నీ మనసులో ఏముందో చెప్పు. తప్పు అంకుల్, మీరు ఇలా అడుగుండకూడదు. ఎప్పుడు పెళ్లి పెట్టుకుందామని డైరెక్ట్ గానే అడుగుండొచ్చు. నేను బాలా వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఈవినింగ్ ఫోన్ చేస్తాను. ఏంట్రా? చాలా ఓవర్ చేస్తున్నారు వాడు. లోపల ఎవరూ లేరు, కానీ మంజుతో మాట్లాడుతున్నాడు. ఒక్క 5 నిమిషాలు మాయమవకుండా ఉండు ప్లీజ్. ఛే, కాలే కదా, కాసేపు ఉండి వెళ్తే ఏంటి? ఈసారి వస్తుందిగా, ఎలా మాయమవుతుందో చూస్తాను. ఎలా మాయమవుతుంది? మీరుండండి. వెళ్ళు, వెళ్ళు. ఓకే. అరే, కలే కదా, ఎందుకలా వణుకుతున్నావు? ఏంటి మాయం కాలేదు? చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా పేదవాళ్ళకి పెళ్లిళ్ళు జరిపిస్తున్నాను. దీనికి నా భార్య ఎంతగానో సహకరిస్తోంది. నా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని మా అబ్బాయి ఇలాగే కొనసాగిస్తాడు. మా అబ్బాయికి తోడుగా ఉండబోతున్నా మా కాబోయే కోడలు పేరు మంజు. వీలైనంత తొందరలో ఈ కళ్యాణ మండపంలో 100 జంటలకి పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. అందులో ఒక జంట మా కొడుకు కోడలు. కానీ ఎప్పుడనేది మా కోడలే నిర్ణయించాలి. బాలా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో? అదే, అంకుల్ ఈ రోజు కళ్యాణ మండపంలో చెప్పిన మాటలు విని త్వరలో మా అక్కయ్య పెళ్లి కూడా అయితే తర్వాత మన పెళ్ళే. అలాగా? అవును. అయ్యో, ఏయ్, ఏంటి తిరగరాని సౌండ్ వస్తుంది? తెలియడం లేదే, ముందు చూసి వస్తాను. సూపర్. ఏమైంది? ఫ్యాన్ బెల్ట్ కట్ అయింది. ఆ? ఈ బండి ఇక్కడి నుంచి కదలదు. అయ్యయ్యో. హై, సిగ్నల్ రావడం లేదు. హై ఏంటి హై? ఓరి దేవుడోయ్, ఇప్పుడేం చేయడం? ఏమీ చేయలేం. అందుకే ఇంత రాత్రి వెళ్ళొద్దని బతిమాలుకున్నాను. రాత్రికి అమ్మ నాన్నలతో ఉండి పొద్దునే వెళ్ళుండొచ్చుగా. కార్లో కూర్చోండి మేడం, కాలేజ్ అట కాలేజ్.
అవును, ఎందుకు డాన్స్ చేసావు? తమాషాకి. ఏ, కారు కావాలనే కదా ఆపా? ఐడియా బాగానే ఉంది, బట్ నిజంగా నేనేం చేయలేదు. ఆల్రెడీ లేట్ అయిందిరా. మా హాస్టల్ వార్డెన్ వేరు భయంకరంగా అరుస్తుంది. ఓ సారీ సారీ సారీ. అవును, మీ అన్న ఎందుకు రమ్మన్నాడు అడిగావా? అడిగాను, చెప్పలేదు. వెంటనే బయలుదేరమన్నారు. బహుశా అక్కయ్య పెళ్లి ఫిక్స్ అయిందేమో. ఓహో, వెళ్ళటానికే ఇష్టం లేదురా. సరే వదిలే, 4 రోజులే కదా. ఏంటి 4 రోజులు తెలుసా? ఏ బాలాని వదిలి వెళ్ళడానికి అంత బాధగా ఉందా? ఆ, లేదు లేదు. అవునరా. నీ టికెట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్. త్వరగా వచ్చేస్తావుగా? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బాలా. మొట్టమొదటిసారి మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పబోతున్నాను. నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందిరా. నేను మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతాను కదా? నువ్వు నచ్చకుండా ఉంటావా? మోస్ట్ హ్యాండ్సమ్ గా ఇవి. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. త్వరగా వచ్చేస్తానులే. టేక్ కేర్. థ్యాంక్ యూ. ఆ? 4 రోజులే కదరా, ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు? 4 రోజులు రా. ఏంట్రా, మంజు నదులు ఉండాలంటే అంత బాధగా ఉందా? లేదు లేదు. అవునరా. సేమ్ డైలాగ్. మీరుండండి. భయపడ్డావు కదూ? లేదు కానీ ఏయ్. ఏ, ఎందుకన్నయ్య వెంటనే బయలుదేరమన్నారు? అవన్నీ పొద్దున మాట్లాడుకుందాం కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. హాయ్ వదినా, ఎలా ఉన్నావు? ఏంటి నిద్రపోయిందా? దీన్ని పట్టుకో. సరేలే, అన్నని చూసేసి వస్తాను. అవును వదినా, అక్క ఏది? నిద్రపోతుందా? పెద్దన్నయ్య కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి. అన్నయ్య! అన్నయ్య! ఏంటిది? వదినా! వదినా! అన్నయ్య! త్వరగా రండి! ఏంటిదన్నయ్య? ఎందుకు ఇలా చేశావు? చెప్పు, చెప్పండి, ఏమైంది? అన్నయ్య! అన్నయ్య! ఎందుకని అందరూ మౌనంగా ఉన్నారు? ఏం జరుగుతుంది ఇంట్లో? చెప్పు వదినా. అక్క ఇక్కడ. అక్క ఏమైంది? ప్రేమ హర్షించదగ్గ విషయమే, కానీ దాన్ని పొందడానికి ఎన్నో పోగొట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ అక్కయ్య మనందరినీ వదిలేసి కోరుకున్న వాడితో వెళ్ళిపోతుందా? తెల్లారితే ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి. ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ అమ్మాయి తరపు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పెళ్లి కొడుకుని మేం కిడ్నాప్ చేసామట. పోలీసులు ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా? అన్నేసకు అక్కడే చచ్చిపోయాడమ్మా.
ఈ రోజుకు ఆయన్ని రక్షించుకున్నావు. మీ అన్నయ్యని మామూలు మనిషిని చేయాలంటే నీ వల్లేనమ్మా అవుతుంది. అవును మంజు, ఇకపైన నువ్వెక్కడుంటేనే మంచిది. నీ చదువు కంటే ఈ కుటుంబమే ముఖ్యమని నేను అనుకుంటున్నాను. మరోసారి ఇలాంటి సంఘటన మన ఇంట్లో జరగకూడదమ్మా. ఇంకోసారి ఇది రిపీట్ అయితే అన్నయ్యని మాత్రమే కాదు, ఎవరిని కాపాడుకోలేవమ్మా. నీకు అర్థమై ఉంటుందనుకుంటాను మంజు. మీ అన్నయ్యలు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారమ్మా. ఇప్పుడు ఈ కుటుంబాన్ని నువ్వే మంజు ఆదుకోవాలి. మీ ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పుంటాల్సింది మంజు. రై, అర్థం లేకుండా మాట్లాడుకో. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం. అలాంటప్పుడు తన లవ్ గురించి ఎలా చెప్తుంది? ఇడియట్. ఏనాన్నా, అమ్మ నువ్వు మంచు వాళ్ళ ఊరు వెళ్ళి మా పెళ్లి విషయం మాట్లాడరావచ్చుగా? లేకపోతే ఇక్కడే రిజిస్టర్ మీద చేసేద్దాం. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఏమనరుగా. మా అక్క చేసిన అదే తప్పుని నేను చేయకూడదని మా వదిన నా చేత ఒట్టించుకుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు మమ్మల్ని మర్చిపోతావు. అది కాదా ఆంటీ, చదువే ఆపేసి ఇంటికి రమ్మంటున్నారు. వెళ్ళు, వెళ్ళక తప్పదుగా. నిన్ను కూడా పోగొట్టుకోకూడదనుకోవడంలో మీ వాళ్ళ తప్పు లేదు. అలాగే మేము నిన్ను పోగొట్టుకోలేవు. ఇక మీదట నేనిక్కడ ఉండలేను. సరే వెళ్ళు. అమ్మా, ఏంటమ్మా నువ్వు అర్థం కానట్టు మాట్లాడుతున్నావు? మరేంట్రా, మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్తున్నట్టు మాట్లాడుతోంది? ఇలా చూడు మంజు, సమస్యలు ఎప్పుడు చెప్పిరావు. అలా వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం నిజమే, అయితే దానికి నీ జీవితానికి ఎందుకు ముడి పెడుతున్నావు? లేదంకల్, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మా అన్నయ్యలు ఈ పెళ్లికి ఒప్పుకోరు. వాళ్ళ స్థానంలో నేనున్నా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునేవాడిని. ఎలా ఒప్పుకుంటారు? ఇప్పటికే ఒక చెల్లెల్ని పోగొట్టుకున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ లోకంలో మర్చిపోలేని బాధలంటూ ఏమీ ఉండవు. కాకపోతే టైం పడుతుంది మర్చిపోవడానికి. అంతవరకు మీ ఇద్దరు వెయిట్ చేయలేరా? భయంగా ఉంది అంకుల్. నాకు నా కుటుంబం ముఖ్యం. వాళ్ళని మీరి నేనేమీ చేయలేను. నాకు నమ్మకం లేదు. నాకుందమ్మా. నాకు నమ్మకం ఉంది. కొద్ది రోజులే కదా. అవును, ఎందుకు నువ్వు మ్యారేజ్కి రానంటున్నావు? రే పాపం రా, నువ్వు రావడం లేదని తెలిస్తే రాఘవ్ చాలా ఫీల్ అవుతాడు. రే, పరిస్థితి తెలియకుండా మాట్లాడకండి రా. రే ఏంట్రా పెద్ద పరిస్థితి? ఇప్పుడు ఏమైంది? మంజు నువ్వేం దిగులు పడకు. మేము మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, ఓకేనా? అవును, వీడు రాగానే మీ అన్నయ్యతో మాట్లాడి మన పెళ్లి జరిపించేస్తాడు. రే పోరా, రే వెళ్ళి పని చూడరా. సరే, వెళ్ళగానే పెళ్లి కొడుకి నా శుభాకాంక్షలు చెప్పు. అలాగే. ఎప్పుడు తిరిగి వస్తారు? మ్యారేజ్ చూసుకుని చెన్నై అంతా తిరిగి రావడానికి ఓ 10 రోజులు పడుతుంది. ఓ, హాఫ్ అన్ అవర్ అవుతుందంట. మీరెందుకు వెయిట్ చేయడం? బయలుదేరండి. సరే మనం వెళ్దాం పద. రే జాగ్రత్త. బాయ్. హ్యాపీ జర్నీ. బాయ్. సేఫ్ జర్నీ. రా. చివరిసారిగా మేం బాలాని మంజుని చూసింది ఆ రైల్వే స్టేషన్లోనే. మేం పెళ్లికెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మంజు అక్కడ లేదు. అన్నయ్య ముఖ్యమని చెప్పి వెళ్ళిందని వీడే చెప్పాడు. మేమే వీడిని ఓదార్చాం. మనసు బాగోలేదు, మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని ఢిల్లీకి బయలుదేరాడు. వీళ్ళమ్మ ఢిల్లీకి ఫోన్ చేసిన తర్వాతే వీడు అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. పాపం వీళ్ళమ్మ నాన్న వీడు ఏమైపోయాడో తెలియక అల్లాడిపోయారు. ఖచ్చితంగా వీడు ఇక్కడికే వచ్చి ఉంటాడని తెలుసు. ఎలాగైనా వీడిని తీసుకొస్తామని చెప్పి ఇక్కడికి వచ్చాం. కానీ వీడిని ఈ స్థితిలో చూస్తామని అనుకోలేదు. సరే వదిలేరా, నువ్వు లవ్ చేసి చించాలు, బయలుదేరు. నేను రాను.
మీరు వెళ్ళండి. నీకు క్షేమంగా లేదరా? నిన్ను మోసం చేసి వచ్చిందే కదరా అది. దానికోసం ఇంకా తనులు తింటావంటరా? ఆడదంటరా అది? ప్రేమ అంటే అర్థం తెలుసురా దానికి? ప్లీజ్ వద్దు వివేక్. సరే వద్దు, బయలుదేరి వెళ్దాం. వీల్లేదురా. దానికి ఒకే ఒక సరైన కారణం చెప్పు, నిన్ను మేము కంపల్ చెయ్యం. ఇక మీ దగ్గర ఏది దాచి ప్రయోజనం లేదనుకుంటారు. ఆ రోజు మిమ్మల్ని స్టేషన్లో వదిలి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? మీ ఇంట్లో మన పెళ్లి కోసం ఎన్నో గొడవలు పడాలనుకుంటాను. పడక తప్పదు, కానీ దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అంతవరకు మనం వెయిట్ ఆ చేద్దాం. తర్వాత కూడా మీ ఇంట్లో ఒప్పుకోలేదంటే? నువ్వే నాకు ముఖ్యం బాలా. నువ్వు నాకు కావాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోలేను. థ్యాంక్స్. ఎందుకు ఇప్పుడు థ్యాంక్స్? మనం దూరం అయినట్టుగా లేదు. మన మధ్య ఇది ఆఖరి థ్యాంక్స్ గా ఉండాలి. ఓకే? సరే, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? అమ్మా నాన్న కూడా ఊళ్ళో లేరు. రావడానికి 10-12 రోజులు పడుతుంది. అలాగా? అవును. అయితే ఈ ఊరిని గందరగోళం చేసేద్దాం. చేసేద్దాం. సరే, ఇప్పుడు ముద్దివు తీసుకో, కానీ కళ్ళు మూసుకోవాలి. ఎలా నవ్వుతున్నాడో చూడు. సో స్వీట్. ఓకే 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 ఓకే. ఓ ఇంతకు ముందు ఎప్పుడైనా మైకం వచ్చిందా? లేదు డాక్టర్. 2-3 సార్లు తల నొప్పిగా ఉందని చెప్పింది. ఏం డాక్టర్? ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టు సే. మీ మంజు మరణానికి చేరువవుతోంది. అయ్యో బా సో భయపడేంతగా ఏం లేదమ్మా, సాధారణంగా టెన్షన్లో వచ్చే మైకమే. నేను భయపడలేదు డాక్టర్. ఈయన ఎక్కువగా భయపడ్డారు. నేను చెప్పాను కదా. సరే, ఇక మేము బయలుదేరొచ్చా? ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. పద బలా. వస్తాను డాక్టర్. నేనే ఊరికే టెన్షన్ అయ్యాను. నేను ముందే చెప్పాను, నువ్వే అనవసరంగా టెన్షన్ పడ్డావు. సరే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నువ్వు టెన్షన్ అవ్వకు. ఏంటి? మన ప్రోగ్రామ్ ఇంకో రోజు పెట్టుకుందాం. ముఖం పగలు కొడతాను. నేను చెప్పిన చోటకి నువ్వు వస్తున్నావు. కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది, ముఖ్యమైన పనట. నేను వెళ్ళి తీరాలి మంజు. అవన్నీ నాకు తెలియదు, నువ్వు వస్తున్నావు. అర్థం చేసుకోనంటావేంటి? నో నో నో, నేను సినిమా థియేటర్కి వెళ్ళు. పనుంది, ఇవాళ ఇంకే ప్రోగ్రామ్ వద్దు. సినిమాకి తీసుకెళ్తారా? నువ్వే కదా అన్నావు. చెప్పాను,
కానీ అంతకంటే ముఖ్యమైన పని ఉంది, అర్థం చేసుకో. నాకంటే ఏంటి అంత ముఖ్యమైన పని? ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదు? నేను పని ఉందని చెప్తున్నానుగా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. నన్ను హాస్టల్లో వదిలేస్తావా? ఇక మీదట నేను వెతుకుంటూ రాను. నువ్వు వచ్చే వరకు నేను ఫోన్ కూడా చేయను. మంచుకి ఏమైంది డాక్టర్? ఏం బాలా, కొన్నాళ్ల క్రితం తల వెనుక భాగంలో దెబ్బ తగిలిందా? అవును డాక్టర్, నన్ను ఒక యాక్సిడెంట్ నుంచి కాపాడింది. అప్పుడు తలకి దెబ్బ తగిలినట్టు చెప్పింది. కానీ కానీ అది జరిగి 3 నెలలైంది డాక్టర్. అప్పుడు మంజుని ఎక్కడికైనా మెడికల్ చెకప్కి తీసుకెళ్లారా? లేదు. ఒకవేళ అప్పుడే చెకప్ చేయించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ, కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు? తనకేమీ కాదు. మీరు అనుకుంటున్నట్టు తనకేమీ కాదు. ఊరికే తొందరపడాలో చెప్పకండి డాక్టర్. నా మంచుకేమీ కాదు. లైట్గా మైకమే కదా. కాదు బాలా. నన్ను ఇంత చిన్న విషయానికి మరణంకి వెళ్ళడం అంటూ భయపెట్టకండి. లేదు, మీరు తప్పుగా చెప్తున్నారు. తనకి పోయి తను చాలా మంచిది డాక్టర్. ఆర్టీవీఓ విన స్మాల్ పర్మిషన్. దీనికి మంచి వాళ్ళెవరు చెడ్డవాళ్ళెవరు అన్న తేడా తెలియదు బాలా. పుట్టినప్పుడే మెదడు భాగంలో ఉన్న రక్తనాళాల్లో గడ్డలాగా ఒకటి ఫామ్ అయి ఉంటుంది. కానీ ఎలాంటి సిమ్టమ్స్ బయటికి తెలియవు. వయసు అయినప్పుడు, బీపీ రేస్ అయినప్పుడు, లేక మంచుకు తగిలినట్టు దెబ్బ తగిలినప్పుడు ఆ స్థలంలో బ్లడ్ బ్లీడ్ అవ్వడం ప్రారంభిస్తుంది. కొన్నాళ్ల తర్వాత ఆ బ్లీడింగ్ వల్ల తలనొప్పి, మైకం, కంటి చూపు మందగించడం లాంటి సిమ్టమ్స్ ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి. మంజుకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చుంటాయి. వాటిని తను నిర్లక్ష్యం చేసింది. మనసుని దృఢం చేసుకోవాలా. మరణాన్ని మనం ఎలాగూ తప్పించలేం, కానీ కొన్నాళ్ళు ఆపగలం. అది కూడా మంజు విషయంలో మహా అయితే 6 మాసాలే. తను నాకు కావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. తనని ఎలాగైనా కాపాడండి డాక్టర్. అలాంటి అవకాశం ఉంటే మేమే చెప్పేవాళ్ళం కదా. నా వల్ల అవుతుంది. నేను కాపాడతాను డాక్టర్. నేను కాపాడతాను. ఏ ట్రీట్మెంట్కైనా నమ్మకం ముఖ్యం. ప్రయత్నిద్దాం, చివరి వరకు ప్రయత్నిద్దాం. ఓకే? హలో హలో హలో
ఏంటి కోపమా? సారీరా. మాట్లాడొద్దు బాలా. నువ్వు నన్ను కలిసి వారం రోజులైంది. నిజంగా పనితో బిజీగా ఉన్నానురా. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. సరే అది వదిలే. ఒక ముఖ్యమైన విషయం, కుదరదని మాత్రం చెప్పుకో. వెంటనే మన పెళ్లి జరగాలి. ఏంటి జోక్ చేస్తున్నావా? లేదు. వెంటనే అంటే ఎలా? 1 year వెయిట్ చేయలేవా? వీల్లేదు మంజు. 6 months? పోనీ 3 months అయినా వెయిట్ చేయి. ప్లీజ్ మంజు. 1 month? వీల్లేదు. పోనీ 1 వారం? లేదు. వెంటనే మన పెళ్లి జరగాలి. జరిగి తీరాలి. ఏ ఆలోగా నేను చచ్చిపోతాను బాలా? తెలుసు బాలా. ఐఎమ్ కౌంటింగ్ మై డేస్. అవునా? ఇంతవరకు నీ మొహంలో నేను బాధని చూడలేదు, కానీ ఆ రోజు చూశాను. హాస్పిటల్లో ఉండగా ఫస్ట్ టైం. అక్కడేదో తప్పు జరిగిందనిపించింది. నేను ఒక డాక్టర్ని కలిశాను. నా పరిస్థితి అర్థమైంది. చావబోయేది నేను, కానీ మరణ భయం నీ కళ్ళలో తెలుస్తుంది. వద్దు బాలా. నా వల్ల కాదు మంజు. విడిపోవడానికి మనం ప్రేమించుకున్నాం. అది తలరాత. నీకే తెలుసా, జీవితం చిన్నదైతే చాలా సంతోషంగా ఉంటుందట. నా ఈ చిన్ని జీవితంలో నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఆంటీకి అంకుల్కు నా విషయం తెలుసా? వద్దు, తెలియనివ్వకు. మా అన్నయ్య వల్లే విడిపోయినట్లు అనుకోని చివరిదాకా. మా వాళ్ళకు కూడా తెలియకూడదు. నా ప్రేమైనా సరే, మరణమైనా సరే, ఇప్పుడు వాళ్ళకున్న ఒకే సంతోషం నేను. నేను జీవించేదాన్నైతే ఇప్పుడు కూడా అన్నీ వదిలేసి నీతో వచ్చేదాన్ని. చావబోయేదాన్ని కదా. ఈలోగా వాళ్ళని కూడా ఎందుకు బాధ పెట్టడం? సంతోషంగా ఉండని. ఇప్పుడు మా వాళ్ళంతా నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళి తీరాలి. నాకు వేరే దారి లేదు బాల. సారీ బాలా, నీ ముందు నేను ఏడవకూడదు అనుకున్నాను, కానీ నా నుంచి కాలేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నేను బ్రతికున్నంత కాలం నేను చూస్తూనే ఉండాలి. నేను ఈ ప్రపంచాన్ని వదిలేసిపోయేటప్పుడు నువ్వు నా పక్కనే ఉండి సాగనంపాలి. వస్తావుగా బాలా? రావాలి. నన్ను క్షమించన్నయ్య. మీ అందరి దగ్గర నేను చాలా అబద్ధాలు చెప్పాను. నేను ఎలాగైనా ఇక్కడ ఉండాలి. అందుకు నాకు వేరే దారి లేదు. మీ గురించి అంతా మంజు నాతో ఆల్రెడీ చెప్పేసింది. బాలా, లేదు సార్,
నాకెవరి మీద కోపం లేదు. కోపం అంటూ ఉంటే అదో దేవుడి మీద మాత్రమే. ఇప్పుడు నేను నెరవేర్చాలి నా మంచు చివరి ఆశని. అందుకు నేను ఇక్కడ ఉండాలి. బాలా, నువ్వు నా బిడ్డవి. నువ్వు ఇక్కడే ఉంటావు, ఏం జరిగినా సరే. మంజు, మంజు, తలుపు తట్టే శబ్దం నీకు వినిపించడం లేదా? మంజు, ఎంతసేపు ఏం చేస్తున్నావమ్మా? తలుపు తీ మంజు. మంజు, మంజు, తలుపు తీయమ్మా. ఉండోదినా, వస్తున్నాను. ఇది చెప్పడానికి ఇంత ఆలస్యమా? ఇది ముందే చెప్పచ్చుగా. త్వరగా వచ్చి తలుపు తీయమ్మా. ఈ మధ్య ఎప్పుడు చూసినా తలుపులేసుకొని నిద్రపోతున్నావు. ఏమిటంత సోమర్తనం? నిన్ను తన్నాలి. వచ్చి తెరిచాను కదా, ఊరికి నన్ను బెదిరించావు. ఈ రోజైనా వచ్చి తెరిచాను, రేపు అసలు తెరవనే తెరవను. నువ్వు చేసినా చేస్తావు తల్లి. ఏమైంది అంకుల్? కింద పడిపోయారా? నొప్పిగా ఉందా? అప్పుడు ఆడటానికి మీరు కూడా రారా? సరే అంకుల్, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఒక్కదాన్నే వెళ్ళి ఆడుకుంటాను. ఏ, మీ ఆంటీ ఆడడానికి రాలేదా? మంజు అంటే కోపంగా ఉంది, అబద్ధాలు చెప్తుంది. భయంకరమైన తలనొప్పిని పొద్దుటి నుంచి పడుకునే ఉంది, ఎంత లేపినా లేవటం లేదు.
సార్ మంజుని హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్. బాలా ఎక్కడ్రా? సారీ రాజశేఖర్, ఇకపై మా చేతుల్లో ఏమీ లేదు. డాక్టర్స్ని మీరి అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మీ చెల్లెలికి ఇలాంటి అద్భుతం జరగాలని మేమంతా దేవుణ్ణి ప్రార్థిస్తాం. సార్, నా చెల్లెలు మీరంతా తప్పుగా అనుకుంటున్నా. ఆ బాల గురించి మీకు తెలుసా? తను ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే ఎక్కడ బాల? అతన్ని ఏం చేశారు? బాలాకేమీ కాకూడదు. బాలా 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 సార్, బాధపడకండి, ఏం కాదు. మీ చెల్లెలకి ఏం కాదు. నేను చెప్తున్నాను కదా, మీ చెల్లెలు తొందరలోనే కోలుకుంటుంది. ఊరుకోండి సార్. బాలా బాలా వచ్చేసావా? నేను కష్టపెట్టాను కదా. నా జీవితం ముగిసిపోతుంది కదా. లేదు మంజు, ఎందుకు ఎందుకు పూర్తవుతుంది? ఏడవకు బాలా, ప్లీజ్. ఒకవేళ నిన్ను చూడకుండా ఉండుంటే ఈ మరణం నన్ను చాలా బాధించుండేది. ఇప్పుడు నాకు చావడంలో బాధ గాని భయం గాని కొంచెం కూడా లేదు. నా జ్ఞాపకాలు నీకెప్పుడు సంతోషాన్ని కలిగించాలి.
మంజు మంజు చూడు మంజు 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 రండి చూడు మంజు 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 చూడు మంజు మంజు ప్లీజ్ మంజు ప్లీజ్ మంజు మంజు చూడు మంజు 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 నన్ను చూడు మంజు నన్ను చూడు మంజు మంజు ప్లీజ్ మంజు ప్లీజ్ మంజు నన్ను చూడు మంజు మంజు ప్లీజ్ మంజు నన్ను చూడు మంజు బాలా, నన్ను వదిలి వెళ్ళొద్దు బాలా. నువ్వు నా పక్కనే ఉండాలి బాలా. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు, నా పక్కనే ఉండు ప్లీజ్. బాలా, ఎక్కడికి వెళ్తున్నావు? బాలా, నాతో ఉండు బాలా, ప్లీజ్. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు బాలా? భయపడకండి, నేను చచ్చిపోను. తన జ్ఞాపకంగా నా దగ్గర ఉన్నది ఈ ప్రాణం ఒకటే. అది తను పెట్టిన భిక్షే. బాలా, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండాలి బాలా. వద్దన్నయ్య, తను కొంచెం కొంచెం నన్ను వదిలి వెళ్ళిపోవడం చూస్తూ ఉండమంటారా? మంజు చివరి కోరిక తీర్చవా? అందుకోసమే సార్ నేను ఇక్కడికి వచ్చింది. కానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదే. నన్ను వెళ్ళిపోనివ్వండి. తన ప్రాణాలతోనే ఉందని నమ్మకంతో బతికేస్తాను. వెళ్ళదురా. నన్ను వెళ్ళనివ్వరా? అర్థం చేసుకో. మనం ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకున్నా కూడా మంచుకు సంబంధించిన ఏ విషయము నాతో చెప్పొద్దు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.